హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే మనం శివన్ టెంపుల్ దగ్గర ఉన్న అయితే పల్లారం బండి కార్యక్రమంకి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. బోయిన్పల్లిలోని శివన్ టెంపుల్ దగ్గర జరిగే ఈ ఉత్సవానికి చాలా రష్ వస్తూనే ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు ఇక్కడికి. ఇక్కడ విశేషాలన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇక్కడ చూసుకోవచ్చు, మనము ఆ పలారం బండితోనైతే నృత్యాలు చేసుకుంటూ ఎంత అందంగా వస్తున్నారు చూడొచ్చు ఫ్రెండ్స్. మంచి మంచి నృత్యాలతో చాలా అందంగా అమ్మాయిలు చూడండి ఎంత ఆనందోత్సవాలతో అమ్మవారి వచ్చే ప్రారంభంతో వస్తున్నారో మనం ఇక్కడ చూసుకోవచ్చు. పండుగంతా వెంటనే ఇంత గ్రాండ్గా ఇక్కడ జరుగుతుంది. పబ్లిక్ వస్తుంటారు ఇక్కడ చూడడానికి. ఒకటి లక్ష్మాడిపల్లిలో అన్నది, తర్వాత ఇక్కడ బోయినపల్లిలో ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేస్తుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత రష్గా పోరాటాలు, డ్యాన్సులతో వావ్. ఇంత ఉన్నా కానీ ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన జరగకుండా పోలీసు అయితే బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు. మంచి నిఘాలో జరుగుతూనే ఉంటుంది పోలీసు నిఘాలో కార్యక్రమాలు. ఇక్కడ మాత్రం ఎప్పుడు ఇక్కడ గొడవలు అనేది ఉండదు. చాలా ఆనందోత్సవాలతో అయితే జరుగుతూనే ఉంటుంది ఇక్కడ కార్యక్రమం. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి పలారం బండి. చూడండి అమ్మవారిని ఎంత మంచిగా ఉత్సాహం చేసి తీసుకొస్తున్నారు. అందంగా అలంకరించి అమ్మవారిని చాలా ఓపికతోనే ఇక్కడ భక్తి శ్రద్ధలతోనైతే జరుగుతూ ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే నాకు ఇష్టంగా లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి కంటెంట్ చాలా తీసుకొస్తున్నాను. ఇప్పుడు గణేష్ ఉత్సవాలు, దత్తవారి నిమజ్జనం, బోయినపల్లిలో ఎక్కడెక్కడైతే వినాయకుడు పెడతారు, రుద్రాయుత్వాలు, ఇట్లాంటివన్నీ నేను కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే దయాడు సాయి వారు అయితే చాలా పెద్ద ఎత్తున అయితే కార్యక్రమం చేస్తారు. ఇక్కడ ఆటపాటలు, డీజే సౌండ్లతో అయితే చాలా బాగా చేస్తారు. ఇక్కడ మంచి నృత్యాలు చేస్తున్నారు. అమ్మవారి రూపాలను వేసుకొని చాలా నృత్యాలు చేస్తున్నారు.
ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ తీసుకొస్తాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే నేను అన్ని విషయాలు అయితే చూపించే ప్రయత్నం అయితే చేసినాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ ప్లీజ్.